TSNNకి స్వాగతం. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 16వ వార్డ్ గంగారం కాంగ్రెస్ అభ్యర్థి షహనాజ్ బేగం తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం వార్డులోని పలు కాలనీలో ఆమె ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాల సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ లక్ష్యమని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంటే 16 వార్డు ఇన్ఛార్జ్ ఉన్నా, మా భార్యకు 16 వార్డు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చారు కాబట్టి మేము ఎనీ టైం కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నాము. ఇందిరమ్మ లోన్లు కానీ ఇంకా రోడ్లు కానీ ఏం డెవలప్మెంట్ ప్రసాద స్పీకర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో అన్ని పని చేస్తామని, అభివృద్ధి పనులు చేస్తామని కోరుకుంటున్నాను. ప్రజాదరణ ఎట్లుంది మీకు? మంచిగా ఉంది. ప్రజలు ఏమంటారు? ప్రజలు భారీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి పబ్లిక్ ఏమంటున్నారు? సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి అంటారు. ఓటర్లకు నమస్కారం. ఉస్మాన్ భాయ్ అంటే ఎవరు అంటున్నారు కొంతమంది. అదేం లేదు, బందేలి కొడుకు ఉస్మాన్ భాయ్ 16వ వార్డు నుంచి టికెట్ ఇచ్చిర్రు వాళ్ళ భార్యకి. 16వ వార్డు నుంచి తప్పకుండా ఆయనను మెజారిటీతో గెలిపిస్తామని చెప్పినాం మేము. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఈ ఎలక్షన్ అయిపోయినాక గెలవంగానే ప్రతి ఒక్కరికి తప్పకుండా చేరేటట్టు మేము పనిచేసి మన 16th వార్డును అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. ఇక్కడ 16వ వార్డుకి ఇన్ఛార్జ్ చేశారు. నా పేరు మొహమ్మద్ రఫీయుద్దీన్. కుమ్షిట్పల్లి విలేజ్, మర్పల్లి మండల్ 3 సారి సర్పంచ్ గెలవడం జరిగింది. అందుకే ప్రసాదం నాకు అతిథిగా దగ్గర ఉంటా కాబట్టి ఉస్మాన్ భాయ్ వాడని షహనాజ్ బేగం మా అభ్యర్థి తప్పకుండా ఆమె గెలుస్తుందని ఆశిస్తున్నాం. కాకపోతే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి 16వ వార్డులో మా ఉస్మాన్ భాయ్ సోషల్ వర్క్ బాగా చేసాడు కాబట్టి ఎక్కడ చూసినా మా ఉస్మాన్ భాయ్ తప్పకుండా గెలుస్తారు, షహనాజ్ బేగం గెలుస్తారని. ఎందుకంటే ప్రజలలో ఉండేటోళ్ళు మా ఉస్మాన్ భాయ్ వాళ్ళ శ్రీమతి మన షహనాజ్ బేగం కాబట్టి మీ ఆ 16వ వార్డు సమస్యలు ఏది ఉన్నా కానీ మా అన్న ప్రసాద్ అన్న కూతురే చైర్మన్ ఉంటారు కాబట్టి ఆమె తప్పకుండా కొట్లాడి ఈ వార్డుకి పెద్ద అభివృద్ధిలో తీసుకువెళ్తారని ఆశిస్తూ ప్రజలగిన అందరు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని తప్పకుండా షహనాజ్ బేగం అతితో పెద్ద మెజార్టీతోని గెలిపిస్తారని కోరుతూ, ఇంకా ఏమున్న సమస్యలు అన్నీ మా ఉస్మాన్ భాయ్ ఇక్కడ దగ్గరుండి సోషల్ వర్క్ చేసి పబ్లిక్లో ఉండరు కాబట్టి ప్రతి రేషన్స్ కార్డు కానీ, ప్రతి ఇందిరమ్మ ఇండ్లు కానీ శశాంత్ రెడ్డి పటేల్ గిన ఇక్కడ వాళ్ళకు మద్దతుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ 16వ వార్డు పెద్ద అభివృద్ధిలో వెళ్తుందని నేను కోరుకుంటూ ఇంతట్లో నేను నమస్కారము. నా పేరు షహనాజ్ బేగం. నేను 16వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డాను. నేను మా ఆయన సహకారంతో నేను అన్ని చేస్తానని హామీ ఇస్తున్నాను. మా ఆయన ఇంతకుముందు కూడా గవర్నమెంట్లో ఉండి అన్ని ఏం పోస్టు లేకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో 25 సంవత్సరాల నుండి మస్తు పని చేస్తుండే ఆయన. ఇప్పుడు ఆయనకి అవకాశం వచ్చింది. ఆయన ఇప్పుడు ఇంకా చాలా పనులు చేస్తారు. ఇంతకుముందుకి ఇందిరమ్మ ఇండ్లు కూడా చాలా మందికి లోన్స్ ఇప్పించి కట్టిస్తున్నారు. ఇంకా షాదీ ముబారక్ కూడా వాళ్ళకు ఇప్పించిండ్రు. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా చాలా మందికి ఇప్పించిండు మా ఆయనే. ఫ్రీ కరెంటు కూడా అందరికీ అందేలా సహాయం చేసిండు మా ఆయన. ఇంకా పెన్షన్స్ లేని వాళ్ళకు పెన్షన్స్ ఇప్పించడానికి కూడా హామీ ఇస్తున్నాయని అన్ని పనులు ముందు ఉండి అందరి పబ్లిక్లో అందరితోటి తిరిగి అన్ని పనులు చేస్తాడు. ఇంకా ముందుకు కూడా వెళ్ళి చేస్తాడని నాకు 100% మా ఆయన మీద నమ్మకం ఉంది. మా ఆయన చేస్తాడు. నేను కూడా ఆయనతోటి కలిసి నేను కూడా చేస్తాను ఆయనతోటి సహా. ఇప్పుడు నాకు ఈ అవకాశం మా ఆయన తరఫు నుండి వచ్చింది. స్పీకర్ గారి సహాయంతో ఇంకా ఆయన ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళి మేము ఇంకా పనులు చేస్తాం. మాకు అందరు కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ముందుకు నడపాలని మీ అందరితోటి కోరుతున్నాం. మేము గెలిచి కూడా మీ ప్రజలలో తిరుగుతాం, చేస్తామని నేను మా ఆయనతో సహా కలిసి హామీ ఇస్తున్నాను.